ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏదో బ్యాటరీ ఫ్యాక్టరీలో పనిచేయాలనుకోండి. ఓకే. దానికి తగిన విజ్ఞానం మీకు ఉండాలిగా. అవును. ఆ ఐటీఐ చదివాడు, బాబు ఫిట్టరా, మెకానిక్ ఏదో అడుగుతాం కదా, అవునా? అవును. అలా కంప్యూటర్ ఏం నేర్చుకున్నాం, జావా, ఇంకా ఏవో అడుగుతాం కదా. అలా కంప్యూటర్ విజ్ఞానం ఉన్నవాడికే కంప్యూటర్ పని చెప్తాం, అలా ఇంకో విజ్ఞానం ఉన్నవాడికి ఆ పని చెప్తాం. అలాగే తిరుమల ఎవరిది? వెంకటేశ్వర. కాబట్టి వాడికి మినిమం ఒక 100 ప్రశ్నలు, ఓ కోర్సు ఇవ్వాలి, 7 కొండల పేర్లు నోటితో చెబితేనే మార్కులు వేస్తాం. అలా కనీసం 100కి 70 మార్కులు రావాలి. ఎన్ని? 70. 30 కాదు, 70 మార్కులు రావాలి. డబ్బులు దొబ్బేవాడికి 70 మార్కులు కూడా రాకపోతే ఎలాగే? 70,000, 80,000, లక్ష, 130 ఎవరి సొమ్ము? భక్తులు తమ పాపాలు కడుక్కోవడానికి వేసిన సొమ్ము. అదేమో నువ్వు అది తినేస్తూ గోవిందనామం చెప్పకుండా, ముఖాన బొట్టెట్టకుండా, ఆడెవడో నారాయణ అంట, ఏమన్నాను, వాడెవడో అన్నాను, ఎంప్లాయ్ అనలేదు. వాడు టీటీడీలో పనిచేస్తాడు. ఆ దరిద్రుడు చర్చికి వెళ్ళి వాడు ఏదో ప్రార్థన చేస్తున్నాడు. తినేది ఎవరి సొమ్ము? వెంకటేశ్వర సొమ్ము. పేరు ఎవరిది? వెంకటేశ్వర. సర్టిఫికెట్లు ఈడెవడు? హిందూ. అంటే వీడు నమ్మిన యేసు అనేవాడు వీడి కూడు కూడా పెట్టలేని చావట, అన్నం కూడా పెట్టలేని వాడు వీళ్ళకి ఏదో ఉద్ధరిస్తాడని వీళ్ళు చెప్తారు. అక్కడ ఉద్యోగం చేయాలి. ఇప్పుడు కామన్ పాయింట్ ఏంటో చెప్పనమ్మా ప్రసన్న. చెప్పండి గురు. నువ్వు ఏ మతం వాడైనా పర్వాలే, నైతికత ప్రధానం. నైతికత. వీడు క్రిస్టియన్ అని బయట చెప్పుకుని సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుని స్వామివారి సొమ్ము తింటూ స్వామివారిని వ్యతిరేకిస్తే వాడిని ఏమంటారండి? నీచ్ కమీన్. కుత్తి అంటే కుక్కలు బాధపడతాయి కదా. కాబట్టి నేను ఈ ముఖ్యమంత్రి గారికి ఏమని విన్నపం చేస్తున్నా అంటే, తిరుమల హిందువుల యొక్క ఆస్తి, గవర్నమెంట్ ఆస్తి కాదండోయ్. అవును. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి, వెంకటేశ్వర స్వామి భక్తుల ఆస్తి. కాబట్టి భక్తులకు సంబంధించిన, స్వామివారికి సంబంధించిన ప్రతిదీ స్వామివారికే ఖర్చు పెట్టాలి. మసీదు నుంచి రూపాయి తేలేని చవట్లే కదా ఎక్కడైనా, చర్చి నుంచి రూపాయి తేలేని చవట్లేగా ఎక్కడైనా. వెంకటేశ్వర స్వామి పేరు మీద యూనివర్సిటీలు, హాస్పిటల్లో, బదిరులకి అన్నదానాలు కదా ఎన్నో జరుగుతున్నాయి. అవును. కాబట్టి గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్లకుండా భక్తులకి ఏం చేయగలం? అల్టిమేట్ ఏంటి? భక్తులు ఆనందంగా వెళ్ళాలి. ఎలా Yes. వెళ్తారు? మనకి వెల్కమ్ చెప్తూ దండం పెట్టండి, వచ్చినప్పుడు వేడివేడిగా అన్నం పెట్టండి. ఏది మీరు తినే అన్నమే, ఈవో కూడా తినాలి అన్నం, ఆ అన్నమే తినాలి. ఓనర్స్కి పనోడేమో బాస్మతి తింటాడా? బాస్కి ఏమో రేషన్ బియ్యం పెడతావు నువ్వు, తప్పు కదా. అవును. కానీ తిరుమలలో చక్కగా స్వామివారికి మంచి, భక్తులందరికీ కూడా మంచి ఫుడ్ పెట్టండి, నివేదన చేసి అందరితో గోవిందనామాలు చెప్పించండి. తిరుమల అన్ని చోట్ల అన్నమయ్య కీర్తనలు విరివిగా బోర్డుల మీద రాయించండి. క్యూ లైన్లో గోవిందా గోవిందా అని మంత్రం చెప్పించండి. విసుక్కోకుండా భక్తుల్ని పంపించండి. ఇలా ఎన్నో మంచి పనులు చేయొచ్చు. తిరుమల అంటే వైకుంఠం కదా. వైకుంఠము అంటే ఏమిటి అర్థం? వేర్ దేర్ ఇస్ నో యాంగ్జైటీ, దట్స్ కాల్డ్ వైకుంఠం. నువ్వు యాంగ్జైటీ క్రియేట్ చేస్తే అందులో వైపోతుంది, కొంట మిగులుద్ది. కాబట్టి ఇప్పుడు తిరుమలని సమూలంగా ప్రక్షాళన చేయాలి.
తిరుమలలో అది హిందువుల ఆస్తి కాబట్టి హిందువులే అక్కడ పనిచేయాలి. తిరుమలలో, తిరుపతిలో, టీటీడీలో అందరూ హిందువులే ఉండాలి. ఎందుకని అది హిందువులకు సంబంధించింది కాబట్టి. క్రైస్తవులు, ముస్లింలు ఎందుకుంటారు? వెంకటేశ్వరాన్ని నమ్మరు కాబట్టి. నమ్మనోడు మాకెందుకు? నీకు డ్రైవర్ కావాలా? హిందూ డ్రైవర్స్ బోల్డ్ మంది ఉన్నారు. కరువు అయితే లేదుగా, కరువు అయితే లేదుగా. కాబట్టి సెక్యులరిజం అనే పదం వాడితే చెప్పు తెగుద్ది. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సెక్యులర్ ఉద్యోగులు ఉండకూడదు. గుళ్ళో డబ్బులేమో రిలీజియస్సా? ఆ గుళ్ళో దేవుడు రిలీజియస్, డబ్బులేమో సెక్యులరా? మొన్న బందర్ వెళ్తే అక్కడ ఒక ఆయన చెప్పారు, ఈవోగా పనిచేశాడు. వాడు ఎవడో గుళ్ళో పనిచేస్తాడంట, రంగనాథ స్వామి గుళ్ళో. వాడు గొర్రె, వాడికి జీతం ఇస్తాం కదా, ఆ జీతం ఎక్కడిది? హుండీలోది కదా. అందుకని ఆ డబ్బులు వాడు తీసుకోడంట. వాళ్ళ ఫ్రెండ్ అని నమ్మని ఆ డబ్బులు తీసేసుకోమని, ఆ డబ్బులు ఈయన ముట్టుకోడు. ఆ డబ్బుల్ని బయటికి తీసుకెళ్ళి మార్చి తేవాలంట. ఆ మాత్రం దానికి గుళ్ళో ఎందుకు పనిచేయడం? ఏ పనికిమాల చర్చిలో పనికిమాల పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా. డబ్బులు ఇవ్వడానికి ఏమో రంగనాథ స్వామి కావాలా? పేరేమో హిందూ దేవుళ్ళ పేరా? సర్టిఫికెట్ లోనేమో హిందూయా? కాబట్టి ఇలాంటి చవట్లు ఎవరో ఉండకూడదు అమ్మా. ఇవి మాత్రం ఖచ్చితంగా ముక్కలు చేసి వేయండి ఈ వీడియో. తప్పకుండా గురువు గారు, మీతో ఇంకా చాలా మాట్లాడాలి అని అనుకున్నాను, కానీ సమయం లేదు. తప్పకుండా మరొకసారి కూర్చుందాం. అలానే ధర్మం తెలిసిన వారు, ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఖచ్చితంగా టిటిడి బోర్డులో ఉండి, మీలాంటి వారు ఉండి సేవలు అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మొత్తం మీ అభిమానులందరి తరఫున. చాలా మందికి అమ్మ, మీలాంటి తల్లులందరికీ చాలా మందికి ఆ ఆశ, కోరిక ఉంది. భగవంతుడు అనుకుంటే మాకు బెంగాలీలో చెప్తారు, రాకే కృష్ణ మారికే, మారే కృష్ణ రాకికే. ఇఫ్ కృష్ణ వాంట్ టు కిల్ యూ, నోబడి కెన్ సేవ్ యూ. ఇఫ్ కృష్ణ వాంట్ టు సేవ్ యూ, నోబడి కెన్ కిల్ యూ. అలాగా ఆయన అనుకుంటే ఎంతసేపు అమ్మా? అమ్మా, ఆయన అనుకుంటే ఏమన్నా చేస్తాడు. తప్పకుండా ఆయన ఏం చేసినా, మిమ్మల్ని ఆయన ఏం చేసినా మిమ్మల్ని చూస్తాం మేము అనుకున్న హోదాలు. బాధ్యత, ఆ బాధ్యత ఆయన కట్టబెడితే, ఆయన చేయిస్తే చేస్తాం. ఆయన ఇష్టం ఏదైనా. మళ్ళీ మళ్ళీ చెప్తాను, వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గర జీవిస్తున్నటువంటి నన్నే కాక అందరినీ, ఆయన్ని కాదు అన్నవాడిని కూడా పోషిస్తున్నవాడు ఆయన. కాబట్టి కదా, ఆయన దగ్గర తింటూ ఆయన్ని కాదు అన్నవాడిని కూడా ఆయన పోషిస్తున్నాడు కదా. మొన్న కూడా సీఎం ఏం చెప్పారు? మీరు ఏ దేవులతో అన్నా పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు అని చెప్పారు కదా. కాబట్టి ఎవరో పిలవకుండా ఇన్ని కోట్ల మంది వచ్చి అన్ని కోట్ల ధనం ఎందుకు ఇస్తున్నారు? ఉన్నాడు, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. దట్ ఈస్ నాట్ స్టోన్. ఆయన ఉన్నాడు. అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పాడు, ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణుమయమే. తల్లి, నమో వెంకటేశ. ధన్యవాదాలు గురుగారు. హరే.